Dance with me. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ట్రావెల్ బ్లాగ్. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా కంటెంట్ అనేది ఒకసారి చూడండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు తెలుసు మేము లాస్ట్ ఇయర్ దుబాయ్ వెళ్ళామని. ఎందుకు అంటే టు సెలబ్రేట్ సియాస్ ఫస్ట్ బర్త్డే. సో ఈ ఇయర్ కూడా మేము సియా సెకండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి సింగపూర్ని చూస్ చేసుకున్నాం అనమాట. సో వీఆర్ ట్రావెలింగ్ టు సింగపూర్. 19th మార్నింగ్ మాకు 9 o'clockకి ఫ్లైట్ ఉందన్నమాట. సో మేము ఆల్మోస్ట్ 3:30, 4 o'clockకి బయలుదేరిపోవాలి. ఎందుకు అంత ఎర్లీ అనుకోవచ్చు మీరు, మేము హైదరాబాద్లో లేము, ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. సో ఇక్కడ నుంచి మేము వెళ్ళాలి కాబట్టి మాకు ఒక 1.5 hour అన్న ఈజీగా పడుతుంది. సో మేము లాంచ్ యాక్సెస్ అనేది కూడా మా కార్డ్స్లో అవైలబుల్ ఉండడం వల్ల యాక్సెస్ అనేది మేము రిజర్వ్ చేసుకున్నాము, లాంచ్ యాక్సెస్. సో ఇక్కడ రెస్ట్ చేసే బదులు అక్కడికి వెళ్ళి రెస్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాము. సిచ్యువేషన్ అంత బాగాలేదు కాబట్టి ఏమో చెక్-ఇన్లో చాలా టైం పట్టొచ్చు అని అనుకుంటున్నాము. సో మోస్ట్లీ అందరు రికమెండ్ ఏం చేస్తున్నారంటే 3 hours ముందు ఉండండి, మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి అనేసి చెప్పారు. సో అదేదో ఇక్కడ కూర్చునే బదులు మేము మాకు ఎలాగో లాంచ్ యాక్సెస్ రిజర్వ్ చేసుకున్నాం కాబట్టి అక్కడ టైం స్పెండ్ చేసి రిలాక్స్ అవుదాం అనేసి అనుకున్నాం. సో మార్నింగ్ 3:30కి అట్లా మేము బయలుదేరిపోవాలి. ఈరోజు May 18th నైట్ ఆల్మోస్ట్ 11 o'clock అవుతుంది. ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను వ్లాగ్ కోసం. అంతా ప్యాకింగ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ టు గో. సో జస్ట్ రేపు రేసి ఫ్రెషన్ అప్ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. సియా, వేర్ ఆర్ యూ గోయింగ్? హాయ్ గాయ్స్, రెడీ అయిపోయినాం. 3:40 అవుతుంది టైం. అసలు 2 minutes కోసం కూడా పడుకోలేదు నేను. సియా ఒక 2-3 hours పడుకుంది, సందీప్ ఒక 1.5 hour పడుకున్నాడు. నేను స్టార్ట్ అవ్వాలి. హలో అగైన్. సో మా చెక్-ఇన్ అయిపోయింది, లగేజెస్ అన్నీ ఇచ్చేసినాము. సో మేము లాంచ్ యాక్సెస్ తీసుకున్నాం కాబట్టి, రిజర్వ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా లాంచ్లో వచ్చి కూర్చున్నాం అనమాట. ఆల్మోస్ట్ 3 hours ఉంది మా ఫ్లైట్కి. ఇంకా మై సెకండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే అఫ్కోర్స్ ours too. సో ఫైనలీ ఫ్లైట్ బోర్డ్ అయ్యే టైం అయిపోయింది. సో లాంచ్లో బాగా టైం స్పెండ్ చేసినాం. సో ఇప్పుడే ల్యాండ్ అయిపోయినాం సింగపూర్లో. 5 అవుతుంది టైం ఇప్పుడు. ఈరోజు మొత్తం ఈ ఎయిర్పోర్ట్లోనే స్పెండ్ చేస్తున్నాం అనమాట టైమ్. నార్మల్గా కలవట్లేదు. ఇది టర్మినల్ 2 అంట. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి మనం? 1 ఓకే. ఇప్పుడు జ్యువెల్కి ఎట్లా పోవాలి ఇక్కడ నుంచి? సో ఇక్కడ ఫస్ట్ అయితే ఫుడ్ తింటాం, సియాకు కూడా తినిపించాలి, మేము కూడా కొంచెం ఫుడ్ తినేసి తర్వాత జ్యువెల్కి వెళ్ళాలి. సో తనకు తినిపించి మేము కూడా మెక్డానల్డ్స్లో తినేసి ఇప్పుడు మొత్తం ఎయిర్పోర్ట్ చూడడానికి వెళ్ళాలి ఇప్పుడు. ఓకే, సో జ్యువెల్ వెళ్తున్నాం ఇప్పుడు. ఎట్లా వెళ్ళాలంట? పైకి వెళ్తే అంతేనా? ఓకే. సో సియాకి అయితే మేము స్ట్రోలర్ తీసుకొచ్చినాము, ఫ్రీ ఆఫ్ కాస్టే ఉండే, దానికి మేమేం ఎక్స్ట్రా ఛార్జ్ చేయలేదు ఎయిర్పోర్ట్ వాళ్ళు. సో మాకైతే ప్రస్తుతానికైతే కూర్చుంటుంది. ఇంకా చూడాలి, ఇంకా 1 week ఉంది కాబట్టి కూర్చుంటుందా లేకపోతే ఎత్తుకో అంటుందా తెలియదు. ఎందుకంటే మ్యాక్సిమం అలవాటు లేదు ఆమెకి. ఎంత స్ట్రోలర్ తెచ్చినా కానీ ఎత్తుకో అని అంటుంది. ఏంటంటే మాకు లగేజ్, కనీసం లగేజ్ పెట్టడానికన్నా పనికి వస్తుంది అన్న కాన్సెప్ట్తో మేము తెచ్చుకున్నాము స్ట్రోలర్. సో ఆమెనే అడుగుతుంది కూర్చుంటా అనేసి. ఈ 1 week కూడా అట్లనే ఉంటే బాగుండని అనిపిస్తుంది. టర్మినల్ 2 నుంచి జ్యువెల్ వెళ్ళడానికి స్కై ట్రైన్ ఉంటుంది. సో దాన్ని తీసుకొని మేము వెళ్ళాలి ఇప్పుడు. మేము ల్యాండ్ అవ్వడం అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ దిగడం టర్మినల్ 2 దగ్గర దిగినాం. సో అక్కడ నుంచి మేము టర్మినల్ 1కి వెళ్ళాలి. అంటే జ్యువెల్కి టర్మినల్ 1లో ఉంది జ్యువెల్. అక్కడికి మనం నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు, బట్ లగేజెస్ ఉన్నాయి కాబట్టి
పాసిబుల్ అవ్వాలని చెప్పేసి మేము స్కై ట్రైన్ తీసుకుంటున్నాము. సో స్కై ట్రైన్ టర్మినల్ 1కి ఉంది, టర్మినల్ 3కి కూడా ఉంది. సో ఇప్పుడు స్కై ట్రైన్ ఎక్కి జ్యువెల్కి వెళ్ళాలి. టర్మినల్ 1కి వచ్చేసినాం. టర్మినల్ 2 నుంచి టర్మినల్ 1 హార్డ్లీ 5 minutes పడుతుంది మనకు స్కై ట్రైన్లో. 5 minutes కూడా 3-4 minutes పట్టవచ్చు. జ్యువెల్ దగ్గర వచ్చి కూర్చున్నాము. అండ్ ఇక్కడ లైట్ షో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు 8 o'clock 9 o'clock వీక్ డేస్ లో, అంటే మండే టు థర్స్డే. 8 o'clock అండ్ 9 o'clock ఆన్ వీక్ డేస్, మండే టు థర్స్డే. ఓకే. ఫ్రైడే, సాటర్డే, సండే 8, 9 and 10 3 hours ఉంటుంది. ఓకే. సో ఈరోజు మండే కాబట్టి 8 and 9కి ఉంటుంది. సో మాకు ఇప్పుడు 8 o'clock ఉంది. సో ఈ షో అంటే 5 minutes ఉంది. వెళ్తున్నాం హోటల్కి. యా ఓ మమ్మీ యమ్మీ. హలో. సో ఇది మా హోటల్ రూమ్. You liked it? I liked it. You liked it, Sia? How is it? How is the room? Chakot se. Yay, happy dance. So room కి వచ్చేసినాం. నేను ఒకదాన్ని డ్రెస్ చేంజ్ చేసిన, వీళ్ళిద్దరు ఇంకా చేయలేదు బ్యాక్ ఫెలోస్. సో ఇక్కడ 7-11 అనే స్టోర్స్ ఉంటాయి. సో దాంట్లో మాకు కావాల్సిన ఏమైనా ఉంటే కొనుక్కొద్దామని వెళ్తున్నాం. ఎట్లాగో కిచెన్ ఉంటుంది కాబట్టి ఏదైనా చిన్న బ్రేక్ఫాస్ట్ లాంటిది ఏమైనా చేసుకొని బయటపడితే బాగుంటుంది అన్నట్టు వెళ్తున్నాము. అట్లానే సియా ఫుడ్ కోసం ప్రిపేర్ చేయడానికి నేను అన్నీ తెచ్చేసుకున్నా, అక్కడ ఇంటి నుంచి అన్నీ తెచ్చేసుకున్నా. సో కొన్ని సాల్ట్ అవన్నీ తేలేం కాబట్టి ఇక్కడ వెళ్ళి ఒకసారి సాల్ట్ కూడా తీసుకొని వస్తాం. కర్డ్, సాల్ట్ ఇట్లా చిన్న చిన్నవి చూస్తాం. ఆ స్టోర్ ఎట్లుంటుందో